ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. తాము చేసిన అవినీతి ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో జగన్ అసెంబ్లీకి రావడం లేదని ఆరోపించారు మంత్రి సుభాష్. జగన్కు ప్రస్తుతం ఉన్న 10 స్థానాలు కూడా మిగలవన్నారు. ఆ పార్టీలో ఉండేది కేవలం జగన్ మాత్రమేనని సెటైరేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారన్నారు మంత్రి సుభాష్. అయితే వారికి డోర్లు తెరిచేదలేదని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారన్నారు మంత్రి. రాష్ట్ర ప్రజలు ఏకంగా 11 మందిని ఇచ్చారు, ఆయన 10 మందిని ఇచ్చారు. ఆ 10 మందితో కూడా అసెంబ్లీకి రాని వైనం అంటే అక్కడ ముఖ్య ఉద్దేశం అవినీతి గురించి ప్రశ్నిస్తారో, మన ముఖం ఎక్కడ పెట్టుకోవాలో, రాష్ట్ర ప్రజలకు ఎలా చూపించుకోవాలో తెలియకే అసెంబ్లీకి రావటం ముఖం చాటేశారు. మరి అసెంబ్లీ అయిపోయిన తర్వాత కూడా పార్లమెంట్ ఉంది, అక్కడ ధర్నా చేసుకోవచ్చు కాదు. ఆ రోజే ధర్నా చేయడం, 34 మంది మర్డర్ అయిన వాళ్ళు పేర్లు ఇవ్వండి అయ్యా అంటే ఒక్క పేరు కూడా చెప్పలేని వైనం. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంకా మళ్ళీ ఫామ్ అవటం ఈ రాష్ట్రంలో చూడం మనం. ఎందుకంటే ప్రతి వ్యవస్థని కొట్టారు కాబట్టి, ప్రజలు గుర్తించారు కాబట్టి ఇవన్నీ 11 సీట్లకు పరిమితం చేశారు. రానున్న కాలంలో ఆ 11 మంది సభ్యులు కూడా ఓన్లీ జగన్ గారు మాత్రం మిగులుతారు. మిగతా సభ్యులు కూడా పక్క చూపులు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు, టచ్లో ఉన్నారు. అయితే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మేము డోర్లు తెరం, మీ ఇంటికి మీరే పరిమితం ఉండని కూడా చెప్పడం జరిగింది.